Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 7th July 2021. Let's have the first one. Which of the following new ministry has been created by central government recently? What is that ministry? And it is Ministry of Cooperation అన్నటువంటి మినిస్ట్రీని కొత్తగా రీసెంట్గా మన మోడీ గవర్నమెంట్ రీసెంట్గా క్రియేట్ చేసిందండి. బేసిక్లీ ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కోఆపరేటివ్ మూమెంట్ అన్నటువంటి దానిని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కోఆపరేషన్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేశారండి. దీనికి సంబంధించినటువంటి లైక్ దీనికోసం అని చెప్పేసి స్పెషల్ పోర్ట్ఫోలియో ఇప్పుడు ఏ విధంగా అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, జల్ శక్తి, స్టీల్ ఇట్లా రకరకాలైనటువంటి యానిమల్ హస్బెండరీ, ఫిషింగ్ ఇట్లా డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉన్నాయో సేమ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కూడా సపరేట్గా పోర్ట్ఫోలియో ఉంటుంది. అండ్ రీసెంట్గా దీనికి అడిషనల్ ఛార్జ్ ఎవరికి ఇచ్చారు అని అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్కి అమిత్ షా గారు ఆల్రెడీ హీఈస్ యూనియన్ మినిస్టర్ ఫర్ హోమ్ అఫైర్స్. అయితే దానితో పాటుగా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్ట్రీతో పాటుగా అమిత్ షా గారికి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారండి. దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్కి ఆయనే మినిస్టర్గా వ్యవహరిస్తారు. ఆ విధంగా రీసెంట్గా 43 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని రీషఫుల్ చేశారు. అదేవిధంగా వాటిలో కేవలం 7 మెంబర్స్ మాత్రమే లైక్ ఇదివరకు ఉన్నటువంటి ఇదివరకు సర్వ్ చేసినటువంటి మినిస్టర్స్ వాళ్ళకి వేరే పోర్ట్ఫోలియో, అదేవిధంగా వాళ్ళకి ఎన్హాన్స్మెంట్స్ అనేవి తీసుకొని వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని అపాయింట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. వి విల్ బి డిస్కసింగ్ విత్ దట్ అగైన్. సి హియర్ కోఆపరేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది కేవలం ఒక ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి మాత్రమే కాదండి, అన్ని ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీకి లైక్ బ్యాంకింగ్ అయినా, సర్వీసెస్ అయినా, లైక్ ఇంకా ఇతరత్ర అన్ని ఫీల్డ్స్కి సంబంధించి దాంట్లో కోఆపరేషన్ అన్నటువంటిది ఉంటే మనం ఏ విధంగా సఫలీకృతం అవుతాం, ప్రాస్పరిటీ అన్నటువంటిది ఏ విధంగా లభిస్తుంది, సఫల్ సే సమృద్ధి అన్నటువంటి కాన్సెప్ట్. సఫల్ సే సమృద్ధి అంటే ప్రాస్పరిటీ అన్నటువంటిది కోఆపరేషన్, సఫలతా సే సమృద్ధి అని అంటే ప్రాస్పరిటీ అన్నటువంటిది కోఆపరేషన్ త్రూ ఏ విధంగా లభిస్తుంది దానిని ఆ స్లోగన్ని బేస్ చేసుకొని ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ని రీసెంట్గా క్రియేట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. దిలీప్ కుమార్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ ఈజ్ అ రినౌండ్ బాలీవుడ్ యాక్టర్ అండి. బేసిక్లీ హీ హాజ్ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. అండ్ ఈయన్ని ఫేమస్గా ఏమని పిలుస్తారంటే ఈయనకు ఉన్నటువంటి టైటిల్ వచ్చేసి ట్రాజడీ కింగ్ అని ఈయన అంటారండి. ఎందుకు అని అంటే లైక్ ఇన్యూమరబుల్ మూవీస్, మోర్ దాన్ 65 మూవీస్, 65 మూవీస్ కంటే ఎక్కువ మూవీస్లో నటించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి గాను పద్మభూషణ్ లభించింది ఈయనకి, అదేవిధంగా పద్మ విభూషణ్ లభించింది. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎన్టీఆర్ అవార్డ్, ఈ అవార్డు కూడా ఈయనకి లభించింది. ఇది మాత్రమే కాదండి, పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చేటువంటి ఇమ్తియాజ్ అన్నటువంటి ఈ ఆనర్ కూడా ఈయనకి లభించింది. ఎందుకు? ఆయన మూవీస్లో ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి కాను ఈ అవార్డ్స్ అన్నీ కూడా లభించాయి. లైక్ ఆయన హీ హాజ్ యాక్టెడ్ ఇన్ టు సెవరల్ ఫిల్మ్స్, లైక్ ఓల్డ్ ఫిల్మ్స్లో చాలా ఫిల్మ్స్లో నటించారు. లైక్ దేవదాస్ మూవీ అనేసి, గంగా జమున, క్రాంతి ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ మూవీస్లో ఈయన నటించారు. రీసెంట్లీ హీ హాజ్ డెడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. మోర్ దెన్ 65 మూవీస్ కంటే ఎక్కువ మూవీస్లో నటించారు. అదేవిధంగా 6 డికేడ్స్ కంటే ఎక్కువ, అంటే 60 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు ఈయన ఫిల్మ్స్లో కాంట్రిబ్యూట్ చేశారు. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్. సి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ యాన్యువల్ కన్వర్ యాత్ర 2021? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. రీసెంట్గా ఇదివరకే ఈ కన్వర్ యాత్ర అన్నటువంటిది జరగాల్సిందండి, కాకపోతే బికాస్ ఆఫ్ COVID-19 ఏం చేశారు అని అంటే ఈ కన్వర్ యాత్ర అన్నటువంటి దానిని ఆపేశారు. దీనికి సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు రీసెంట్గా దీన్ని పర్మిట్ చేస్తూ జూలై 25 నుంచి ఈ కన్వర్ యాత్రని క్యారీ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి పర్మిషన్ని గ్రాంట్ చేశారు. దీని ద్వారా ఏంటి అని అంటే అసలు కన్వర్ యాత్ర అన్నటువంటి కాన్సెప్ట్ ఎవరు కండక్ట్ చేస్తారు కన్వర్ యాత్ర అన్నటువంటిది అని అంటే ఎవరైతే లార్డ్ శివ యొక్క డివోటీస్ ఉంటారో, లార్డ్ శివ యొక్క డివోటీస్ వీళ్ళు ఏం చేస్తారంటే
పాదయాత్రని క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. ఆ పాదయాత్ర కూడా ఎట్లా అనంటే ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి హరిద్వార్ నుంచి స్టార్ట్ చేసుకొని బీహార్‌లో ఉన్నటువంటి ఒక స్పెషల్ పిల్గ్రిమేజ్ సెంటర్ వరకు ఉత్తరాఖండ్, హరిద్వార్, గౌముఖ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ పాదయాత్ర చేసుకుంటూ బేర్ ఫుటెడ్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తారనంటే గంగా వాటర్‌ని కలెక్ట్ చేసుకొని వస్తారు. ఈ విధంగా ఈ ఈ విధంగా ఈ యాత్ర అన్నటువంటిది ప్రతి సంవత్సరం జరుగుతుంది. కన్వర్ యాత్ర అన్నటువంటిది బేర్ ఫుటెడ్ కాలినడకన జరిగేటువంటి యాత్ర. వాళ్ళ మెయిన్ మోటో అల్టిమేట్ గోల్ వచ్చేసి ఏంటి అనంటే గంగా వాటర్‌ని కలెక్ట్ చేసుకొని రావడం. కొన్ని పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఉంటాయి కదా! ఆ పిల్గ్రిమేజ్ సెంటర్స్ త్రూ ఫ్లో అయ్యేటువంటి గంగా నదిని దర్శించుకొని అక్కడి నుంచి వాటర్ కలెక్ట్ చేసుకొని వస్తారు. బేసిక్‌లీ మేజర్‌లీ వీళ్ళు దీస్ పర్సన్స్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ శివ. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. ఇండియన్ ఆర్మీ హ్యాస్ నేమ్డ్ ఫైరింగ్ రేంజ్ ఇన్ గుల్మర్గ్ ఆఫ్టర్ హూమ్ విద్యా బాలన్ గారి పేరు మీదుగా ఈ గుల్మర్గ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఫైరింగ్ రేంజ్, దీనికి విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్ అని పేరు పెట్టడం సాధ్యపడింది. ఏ విధంగా అనంటే విద్యా బాలన్ గారు ఇప్పటి వరకు ఆవిడ మూవీస్ త్రూ డిఫరెంట్ జనర్ ఆఫ్ మూవీస్ త్రూ ఆవిడ చేసినటువంటి కాంట్రిబ్యూషన్, అదేవిధంగా ఆవిడ సొసైటీకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ కేవలం ఒకే ఒక్క మూవీతో అని కాదండి, వైడ్ వెరైటీ ఆఫ్ మూవీస్తో ఒక వర్సటైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నటువంటి విద్యా బాలన్ గారు రీసెంట్గా షేర్ని అన్నటువంటి మూవీ కూడా రిలీజ్ అయిందండి. ఈవిడ నటించినటువంటి షేర్ని మూవీ ఇట్ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. అండ్ ఈ విధంగా వైడ్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ జర్నర్స్ ఆఫ్ మూవీస్తో ఆవిడ చేస్తున్నటువంటి సర్వీసెస్ ఒక రకంగా సొసైటీకి సర్వీస్ చేస్తున్నారనే చెప్పాలి. ఫిల్మ్ యాక్టర్స్ ఆల్సో ఆ విధంగా ఆవిడ చేసినటువంటి సర్వీసెస్కి ప్రతీకగా ఒక ఫైరింగ్ రేంజ్కి ఈ గుల్మర్గా ఫైరింగ్ రేంజ్, కాశ్మీర్లో ఉన్నటువంటి గుల్మర్గా ఫైరింగ్ రేంజ్కి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్ అని పేరు పెట్టాలని చెప్పేసి ఉద్దేశించారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. Who has authored the book titled Lady Doctors, The Untold Stories of India's First Woman? Who is she? It is కవితారావు గారు. కవితారావు గారు దీనిని రచించినటువంటి వ్యక్తి. అయితే ఈ ఫస్ట్ లేడీ డాక్టర్, మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి లేడీ డాక్టర్ ఎవరండి అనంటే రుక్మాబీ రౌత్ గారు. బేసిక్లీ షీ ఈజ్ ఫ్రమ్ మరాఠీ ఫ్యామిలీ అండి. ఈవిడ గురించినటువంటి స్టోరీ ఎందుకంటే పుస్తకాన్ని ఇప్పుడు రచించాల్సి వచ్చింది అనంటే లైక్ ఇది వరకు మనం ఏన్షియంట్ హిస్టరీ నుంచి చూసుకుంటే వీ హ్యావ్ పాణిని, సుశ్రుత ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ ఫిజిషియన్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే ఫీమేల్ పర్సన్స్లో మన భారతదేశం నుంచి మొట్టమొదట ఏన్షియంట్ హిస్టరీ విషయం పక్కన పెట్టేస్తే బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నప్పుడు కొలోనియల్ ఏజ్ ఆ టైం పీరియడ్ అప్పుడు మొట్టమొదట ఫిజిషియన్గా ఎవరు ఎక్కువ సర్వీసెస్ని అందించారు అనంటే ఇట్ ఈస్ రుక్మాబీ రౌత్ గారండి. ఎందుకు ఈవిడ గురించి మాత్రమే అట్లా రచించారు అనంటే కేవలం ఆవిడ ఫిజిషియన్ అని మాత్రమే కాదండి, ఇంకొక కాంట్రవర్సీ కేసు వచ్చేసి ఏంటి అనంటే ఆవిడకి 11 years వయసులోనే చైల్డ్ మ్యారేజ్ని చేస్తారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 11 years 19 years ఒక వ్యక్తికి 19 years కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేస్తారు. అంటే 19 years వ్యక్తిని చేసుకోవడం గురించి కాదండి, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లైక్ చైల్డ్ మ్యారేజెస్. ఈవిడ క్వీన్ ఎలిజబెత్ అప్పట్లో బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నప్పుడు క్వీన్కి కూడా ఒక లెటర్ని రాస్తారు. ఏ విధంగా అనంటే లైక్ ఈ మహిళలకి 15 years కంటే ముందు కానీ అదేవిధంగా మేల్ పర్సన్స్కి 20 years కంటే ముందు జరిగేటువంటి వివాహాన్ని గవర్నమెంట్ అన్నటువంటిది పరిగణలోకి తీసుకోకూడదు, అలాంటి దాన్ని నల్గా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఈ చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈవిడ వంతు కృషి కూడా ఆవిడ చేశారు. ఏ విధంగా అనంటే ఆవిడ పర్సనల్గా సఫర్ అయినటువంటి ఆవిడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ సఫరింగ్స్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ ఇంకా నెక్స్ట్ ఇలాంటివి తలెత్తకుండా ఉండాలి, చైల్డ్ మ్యారేజెస్ని ఇంతటితోనే క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఆవిడ అలా ఎలిగేషన్ని తీసుకొని వచ్చారు. దాని ఆవిడ చైల్డ్ మ్యారేజ్ని నల్గా కన్సిడర్ చేశారు. దాని తర్వాత ఫిజిషియన్ అయిన తర్వాత అగైన్ షీ గాట్ రీమ్యారీడ్. ఆ విధంగా చైల్డ్ మ్యారేజెస్ విషయానికైనా అదేవిధంగా ఫిజిషియన్గా ఆవిడ అందించినటువంటి సర్వీసెస్కి కాంట్రిబ్యూషన్గా ఈ లేడీ డాక్టర్స్ అన్నటువంటి పుస్తకాన్ని రచించారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. Who among the following has launched the online course mobile app named మత్స్యసేతు అన్నటువంటి దానిని ఎవరు లాంచ్ చేశారండి? ఈ యాప్ని గిరిరాజ్ సింగ్ గారు రీసెంట్గా లాంచ్ చేశారు. బేసిక్లీ నిన్న
ఈ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు క్యాబినెట్ మినిస్టర్స్ని ఈ రీషఫ్లింగ్ అన్నటువంటిది నిన్న జరిగిందండి. ఈ న్యూస్ అనేటువంటిది దానికంటే ముందే రిలీజ్ అయ్యింది. గిరిరాజ్ సింగ్ గారు ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ అర్లియర్ హీ వాజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండి. యాజ్ అ రిజల్ట్ హీ హ్యాజ్ ఆ విధంగానే ఆయన ఈ మత్స్య సేతు అన్నటువంటి మొబైల్ యాప్ని లాంచ్ చేశారు. మత్స్య సేతు అంటే ఎవరండి? ఓషన్ మీద ఓషన్స్, సీస్, రివర్స్ వీటి మీద ఆధారపడి ఎవరైతే జీవనాధారాన్ని ముఖ్యమైనటువంటి జీవనాధారాన్ని ఆధారితంగా చేసుకొని గడుపుతారో అలాంటి వాటిని మత్స్యకారులు అని అంటారు. ఈ సేతు అంటే ఏంటి అని అంటే వారధి, ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేయాలి ఈ మొబైల్ యాప్. సో దట్ దీని ద్వారా ఏంటి అని అంటే వాళ్ళు ఈ మత్స్యకారులకి కావాల్సినటువంటి అంటే ఇప్పటివరకు వాళ్ళకి తెలియదని కాదు, ట్రైనింగ్ అని కాదండి. కాకపోతే ఇప్పటి వరకు వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యని ఇంకా వాళ్ళు నేర్చుకున్నటువంటి దానికి ఎన్హాన్స్మెంట్స్ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఫర్దర్గా ఏ విధంగా ఫర్దర్గా వాళ్ళ లైవ్లీహుడ్ అన్నటువంటిది ఈజీ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆన్లైన్ కోర్స్, మొబైల్ కోర్స్ అన్నటువంటి దాన్ని మత్స్య సేతు అన్నటువంటి దానిని రీసెంట్గా లాంచ్ చేశారండి. అయితే ఇప్పుడు ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ దీనికి యూనియన్ మినిస్టర్గా ఎవరిని అపాయింట్ చేశారండి? నిన్న వచ్చినటువంటి రీషఫ్లింగ్లో ఎవరిని అని అంటే పర్షోత్తం రూపాణి గారు. పర్షోత్తం రూపాణి గారు ఈయన్ని రీసెంట్గా నిన్న దీనికి ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మినిస్టర్గా పర్షోత్తం రూపాణి గారిని అపాయింట్ చేశారు ఇన్ ప్లేస్ ఆఫ్ గిరిరాజ్ సింగ్ గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఉత్తరాఖండ్? హూ ఈజ్ ఈ? ఎస్ఎస్ సంధు గారు, సుఖ్బీర్ సింగ్ సంధు గారిని రీసెంట్గా ఉత్తరాఖండ్కి చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారండి. ఎప్పుడైనా సరే ఒక స్టేట్కి చీఫ్ సెక్రటరీగా ఎవరైనా అపాయింట్ చేశారు అని అంటే లైక్ అప్పటి వరకు ఐఏఎస్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే స్టేట్ లెవెల్లో హైయెస్ట్ క్యాడర్, దట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ సెక్రటరీ. అదేవిధంగా యూనియన్ లెవెల్లో హైయెస్ట్ క్యాడర్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్స్కి ఏది అని అంటే ఇట్ ఈస్ క్యాబినెట్ సెక్రటరీ. సెంట్రల్ లెవెల్లో అయితే క్యాబినెట్ సెక్రటరీ, స్టేట్ లెవెల్లో అయితే వాళ్ళని చీఫ్ సెక్రటరీస్ అని అంటాం. ఇక్కడ ఉత్తరాఖండ్కి చీఫ్ సెక్రటరీగా ఓం ప్రకాష్ గారి ప్లేస్లో ఈయన్ని రీప్లేస్ చేస్తూ సుఖ్బీర్ సింగ్ సంధు గారిని అపాయింట్ చేశారు. ఇది వరకు సుఖ్బీర్ సింగ్ సంధు గారు NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి డెప్యుటేషన్ మీద 2019 నుంచి దానికి ఎడిషనల్ ఛార్జ్ తీసుకొని దానికి చైర్మన్గా సర్వ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా ఉత్తరాఖండ్కి చీఫ్ సెక్రటరీగా ఈయన అపాయింట్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే శ్రీమతి నీలం సావానే గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా ఉన్నారండి. అదేవిధంగా సోమేష్ కుమార్ గారు వచ్చేసి తెలంగాణ స్టేట్కి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. షణ్ముగం గారు ప్రస్తుతం తమిళనాడు స్టేట్కి చీఫ్ సెక్రటరీగా సర్వ్ చేస్తున్నారు. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. రైట్. నెక్స్ట్ వన్, రమేష్ పోఖ్రియాల్ నిషంక్ హ్యాస్ రిజైన్డ్ యాజ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ దేనికి యూనియన్ మినిస్టర్గా రమేష్ పోఖ్రియాల్ నిషంక్ గారు రిజైన్ చేశారండి? అర్లియర్ హీ సర్వ్డ్ యాజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్కి యూనియన్ మినిస్టర్గా ఉండేవారు రమేష్ పోఖ్రియాల్ నిషంక్ గారు. ఈయన రిజైన్ చేశారు. ఈయన ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేశారండి అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని రీసెంట్గా ఈయన ప్లేస్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ గారిని అపాయింట్ చేశారు. బేసిక్లీ కొంతమంది రిజైన్ చేశారండి. అదేవిధంగా కొంతమంది పోర్ట్ఫోలియోస్ అయితే ఇతరత్ర పోర్ట్ఫోలియోస్ పాత వాళ్ళకి కొత్త పోర్ట్ఫోలియోస్ అన్నటువంటి ఇవ్వలేదు. కేవలం కొంతమంది మాత్రమే అవుట్ ఆఫ్ 43 టోటల్గా 43 మెంబర్స్ని అపాయింట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. దాంట్లో కేవలం 7 మెంబర్స్ మాత్రమే పాత యూనియన్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి 7 మెంబర్స్కి మాత్రమే వాళ్ళకి వేరే పోర్ట్ఫోలియోస్ ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని పోర్ట్ఫోలియోస్ లైక్ డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇట్లా హోమ్ మినిస్ట్రీ, ఇట్లా కొన్ని పోర్ట్ఫోలియోస్ మాత్రమే కదపకుండా వాళ్ళని రిజైన్ కానీ రీషఫ్లింగ్ కానీ ఆ పోర్ట్ఫోలియోస్లో జరగలేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అపాయింట్ చేశారు. అర్లియర్ రమేష్ పోఖ్రియాల్ నిషంక్ గారు ఉండేవారు, ఆయన రిజైన్ చేశారు కంప్లీట్లీ. హీ హాస్ గాట్ నో అదర్ పోర్ట్ఫోలియో ఆల్సో. క్లియర్ కదండి? రైట్. మీకు ఎగ్జామినేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏ యూనియన్ మినిస్టర్
ఆధ్వర్యంలో వచ్చింది అని అంటే మాత్రం ఆ క్వశ్చన్కి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారే ఆప్షన్ అవుతుందండి. ఎందుకు అనంటే ప్రస్తుతం ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చారు. కాకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మాత్రం రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఉన్నప్పుడే దానిని లాంచ్ చేశారు. సో ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంపార్టెంట్. డూ రిమెంబర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. Right, next one. Name the India's first sectorial index in the agri commodities space recently launched by National Commodity and Derivatives Exchange. What are those two అండి? గౌరెక్స్, సోయిడెక్స్. ఈ రెండింటిని కూడా రీసెంట్గా నేషనల్ కమోడిటీస్ ఎన్సీడెక్స్, నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ ఎన్సీడెక్స్ వాళ్ళు దీనిని రిలీజ్ చేశారు. ఈ ఎన్సీడెక్స్ అన్నటువంటి దానిని ఏది రెగ్యులేట్ చేస్తుందండి అని అంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ ఎన్సీడెక్స్ అనేటువంటి దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎన్సీడెక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ముంబై. బేసిక్లీ ఇక్కడ గౌరెక్స్ ఎక్స్చేంజ్, గౌర్ ఎక్స్చేంజ్, సోయా ఎక్స్చేంజ్ ఇవేంటి అనంటే ఈ ఎక్స్చేంజెస్ అన్నటువంటివి ఈ రిటర్న్ బేస్డ్ ఎక్స్చేంజెస్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ నేను గౌర్ సీడ్స్ అని కొన్ని సీడ్స్ ఉంటాయి. ఆ గౌర్ సీడ్స్ని దేంట్లో ఎక్కువగా యూటిలైజ్ చేస్తారని అంటే స్టిక్కీ ఐటమ్స్లో గమ్గా ఈ గౌర్ సీడ్స్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు మేజర్గా. గోరు చిక్కుడు అంటూ ఉంటాం, దాంట్లో ఉన్నటువంటి సీడ్స్ కూడా ఈ గౌర్ సీడ్స్ లాగా అంటే గమ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. స్పేస్లో కూడా ఈ గౌర్ సీడ్స్ నుంచి వచ్చేటువంటి గమ్ని యూటిలైజ్ చేస్తారండి. ఆ విధంగా ఐస్ క్రీమ్స్లో కూడా ఈ గౌర్ సీడ్స్ని యూస్ చేస్తారు మేజర్గా. అండ్ సోయా అయితే మీకు చెప్పక్కర్లేదు, లైక్ కార్న్ఫ్లేక్స్లో ఇట్లా డిఫరెంట్ డెరివేటివ్స్లో వాటన్నిటిలో కూడా సోయా సీడ్స్, దాని నుంచి వచ్చేటువంటి సోయా ఆయిల్ వీటన్నిటిని యూస్ చేస్తూ ఉంటారు. అయితే ఈ గౌర్ సీడ్స్ కానీ సోయా సీడ్స్, గౌర్ ఆయిల్, సోయా ఆయిల్ వీటి నుంచి ఈ ప్రొడక్ట్స్ అన్నటువంటివి ఏ విధంగా డిరైవ్ అవుతున్నాయి, అదేవిధంగా డిరైవ్ అయినటువంటి ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వీటికి ఎంత మార్కెట్ వాల్యూ ఉంటుంది, వాటిని వాటి యొక్క ఎక్స్చేంజ్ కోసమే లాంచ్ చేసినటువంటివి ఈ రెండు. బేసిక్లీ ఎన్సీడెక్స్ చేసేటువంటి పని ఏంటి అనంటే ఈ ఎక్స్చేంజ్ ద్వారా సపోజ్ కేవలం ఈ ఇక్కడ గౌర్ సీడ్స్, సోయా సీడ్స్ వీటి కోసం స్పెషల్గా ఏర్పాటు చేశారు. కానీ ఇలా కాకుండా ఏదైనా సరే ఒక అగ్రికల్చర్ కమోడిటీ ఏది తీసుకున్నా సరే, అవి పల్సెస్ అయినా, సీడ్స్ అయినా, ఆయిల్స్ అయినా, ఏవైనా సరే అవి మార్కెట్లోకి వెలువడినప్పుడు వాటి కోసం అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం ఎవరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఎన్సీడెక్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మార్కెట్లోకి వాటి యొక్క వాల్యూని కల్పించడం ఈ ఎన్సీడెక్స్ యొక్క పని. దట్ ఈస్ దిస్ థింగ్. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఫర్ టుడే. Which state or UT government has launched Mukhyamantri COVID-19 Parivar Arthik Sahayata Yojana? What is that UT? It is Delhi. ఢిల్లీకి సీఎంగా ప్రస్తుతం ఎవరున్నారండి? అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి. ఢిల్లీ యూటీ కదండి, మరి సీఎం ఎలా ఉంటారు అని అంటే మనకున్నటువంటి యూనియన్ టెరిటరీస్లో కేవలం 3 యూనియన్ టెరిటరీస్కి సీఎం లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందండి. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎక్కడున్నా కూడా దానికి సీఎంఏ హెడ్గా ఉంటారు. ఇక్కడ ఢిల్లీతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకొకటి ఏంటి అని అంటే పుదుచ్చేరి, ఈ 3 యూనియన్ టెరిటరీస్కి మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నటువంటిది ఉంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్ని స్టేట్స్లో ఉందండి? కేవలం 6 స్టేట్స్లో మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. అది వేరు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ టూ. ఇక్కడ ఈ ముఖ్యమంత్రి COVID-19 పరివార్ ఆర్థిక్ సహాయత యోజన. పరివార్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? పరివార్ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి? ఫ్యామిలీ. ఆర్థిక్ అంటే ఏంటి? ఫినాన్షియల్ అసిస్టెన్స్. ఇక్కడ సహాయత అనంటే హెల్ప్. అంటే ఎవరైతే ఈ COVID-19 బారిన పడి చనిపోతారో వాళ్ళ యొక్క పిల్లలు అనాథలు, ఆర్ఫన్స్ అవ్వకుండా అయిపోతారో అలాంటి వాళ్ళందరికీ, అలా COVID-19 బారిన పడి చనిపోయిన ప్రతి ఫ్యామిలీకి కూడా ఎంత ఎక్స్గ్రేషియా కేటాయించింది అని అంటే ఢిల్లీ యూటీ వచ్చేసి 50,000 రూపీస్ ఎక్స్గ్రేషియాని కేటాయించింది. దీనితో పాటుగా ఎడిషనల్గా 2,500 రూపీస్ ప్రతి నెల కూడా
పెన్షన్ రూపంలో కల్పిస్తారు. ఈ పెన్షన్ రూపంలో ఎవరికి కల్పిస్తారనంటే, ఎవరి పేరెంట్స్ అయితే కోల్పోయి పిల్లలు ఆర్ఫన్స్ అవుతారో అలాంటి వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం 2500 రూపీస్ పెన్షన్ రూపంలో ఇస్తారు. అది కూడా ఎప్పటి వరకండి, 25 ఇయర్స్ వచ్చేంత వరకు వాళ్ళకి 2500 రూపీస్ పెన్షన్‌ని ప్రతి నెల కూడా వాళ్ళ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. దిస్ ఈజ్ ద థింగ్. అయితే రీసెంట్‌గా ఇది ఎప్పుడో జూన్‌లోనే దీనికి సంబంధించి ఈ యోజనని లాంచ్ చేశారు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది రీసెంట్‌గా స్టార్ట్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి వి హావ్ యాస్ ఎ క్విక్ రివిజన్ వి హావ్ మెన్షన్డ్ హియర్ అగైన్. ఎవరికి పడితే వాళ్ళు కోవిడ్-19 బారిన పడ్డాం, చనిపోయాం అనంటే కాదండి. కోవిడ్-19 బారిన పడి చనిపోయినట్టు పక్కాగా రిపోర్ట్స్ ఉండి రీవెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఆర్థిక సహాయత యోజన అన్నటువంటిది వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. క్లియర్ కదండి? రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.